నమస్తే, వెల్కమ్ టు ద లీడర్. రాజకీయాల్లో కొందరు నాయకులు ఎన్నికల్లో గెలిచి గుర్తింపు తెచ్చుకుంటారు. ఇక మరికొందరైతే ఓడిపోయిన ప్రభావం కోల్పోరు. ఇంకొందరు పార్టీలు మారినా తమ రాజకీయ బరువు తగ్గనివ్వరు. అలాంటి నాయకుల్లో తెలంగాణ రాజకీయాల్లో తరచూ వినిపించే పేరు డీకే అరుణ. ఒకప్పుడు కాంగ్రెస్లో ఫైర్ బ్రాండ్ నాయకురాలు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మంత్రి, తెలంగాణ ఏర్పడ్డాక కూడా గద్వాల రాజకీయాలు ప్రభావితం చేస్తున్న నేత. ఇప్పుడు బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు, మహబూబ్ నగర్ ఎంపీగా జాతీయ రాజకీయాల్లో తన స్థానం సంపాదించుకున్న నాయకురాలు. కానీ డీకే అరుణ రాజకీయ కథ కేవలం పదవుల జాబితా కాదు. ప్రతి మలుపు వెనుక ఒక రాజకీయ సమీకరణ ఉంది. ప్రతి విజయానికి ముందు ఓ పరాజయం ఉంది. ప్రతి నిర్ణయం వెనుక ఒక వ్యూహం ఉంది. అదే ఈరోజు ద లీడర్లో చూడబోతున్నాం. డీకే అరుణ గురించి మాట్లాడేటప్పుడు చాలామంది ముందుగా గుర్తు చేసుకునేది ఆమె ప్రస్తుతం ఉన్న పదవులను. కానీ ఒక నాయకురాల్ని అర్థం చేసుకోవాలంటే ఆమె ఈరోజు ఎక్కడ ఉన్నారనేది మాత్రం కాదు, అక్కడికి ఎలా చేరుకున్నారు అనేది ముఖ్యం. తెలంగాణలోని పాలమూరు ప్రాంతం రాజకీయంగా ఎప్పుడూ సవాళ్లతో కూడిన నేల. కరువు, వలసలు, సాగునీటి సమస్యలు, ప్రాంతీయ అసమానతలు, ఈ సమస్యల మధ్య ఎదిగిన నాయకత్వం ప్రజలతో బలమైన అనుబంధం ఏర్పరచుకుంటేనే నిలబడుతుంది. డీకే అరుణ రాజకీయ ప్రయాణం కూడా అలాంటి సామాజిక రాజకీయ వాతావరణంలో రూపుదిద్దుకుంది. రాజకీయాల్లో కొంతమంది నాయకుల్ని పార్టీ తయారు చేస్తుంది, కానీ మరికొందరిని పరిస్థితులు తయారు చేస్తాయి. ప్రజల సమస్యలు, ప్రాంతీయ వాస్తవాలు, స్థానిక రాజకీయాలే వారి వ్యక్తిత్వాన్ని మలుస్తాయి. డీకే అరుణ విషయంలో కూడా అదే జరిగింది. పాలమూరు నేల ఆమెకు రాజకీయ పాఠశాల అయితే అక్కడి ప్రజలే ఆమెకు అసలు రాజకీయ బలం. డీకే అరుణ రాజకీయాల్లోకి ఒక్కరోజులో రాలేదు. ఏ నాయకుడి రాజకీయ ప్రయాణాన్ని అర్థం చేసుకోవాలన్నా ముందుగా ఆయన లేదా ఆమె వ్యక్తిగత నేపథ్యాన్ని తెలుసుకోవాల్సిందే. ఎందుకంటే రాజకీయ వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దేది కేవలం పార్టీ కాదు, కుటుంబం, సమాజం, అనుభవాలు కూడా. 1960 మే 4న జన్మించిన డీకే అరుణ రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబంలో కోడలుగా అడుగుపెట్టారు. రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబంలోకి వివాహం కావటం, ప్రజా సమస్యలతో ప్రత్యక్ష పరిచయం, స్థానిక స్థాయిలో ప్రజలతో నిరంతర సంబంధం, ఇవన్నీ ఆమెకు రాజకీయ పునాది వేశాయి. కుటుంబ రాజకీయ వారసత్వం ఒక అవకాశం ఇచ్చినా ఆ అవకాశాన్ని నిలబెట్టుకోవటం మాత్రం ప్రతి నాయకుడి వ్యక్తిగత సామర్థ్యంపైనే ఆధారపడి ఉంటుంది. రాజకీయాల్లో మొదటి అడుగులు వేసిన రోజుల్లోనే ఒక విషయం స్పష్టమైంది. డీకే అరుణ కేవలం వేదికపై ప్రసంగించే నాయకురాలు కాదు. ప్రత్యర్థుల్ని నేరుగా ఎదుర్కొనే ధోరణి, తన అభిప్రాయాన్ని బహిరంగంగా చెప్పే స్వభావం ఆమెకు ప్రత్యేక గుర్తింపును తీసుకొచ్చాయి. రాజకీయాల్లో మహిళా నాయకులకు దక్కే అవకాశాలు ఒకప్పుడు చాలా పరిమితంగా ఉండేవి. అలాంటి సమయంలో జిల్లా రాజకీయాల్లో నిలదొక్కుని పురుష నాయకులతో సమానంగా పోటీపడటం అంత సులభం కాదు. అందుకే డీకే అరుణ ఎదుగుదలను కేవలం ఒక రాజకీయ వారసత్వంగా చూడలేం. ఆ ప్రయాణంలో వ్యక్తిగత పట్టుదల కూడా ఉంది. అయితే రాజకీయ ప్రయాణం సాఫీగా సాగలేదు. ఎన్నికల్లో ఓటమిని చూసిన సందర్భాలు ఉన్నాయి. పార్టీలో టికెట్ విషయంలో నిరాశ ఎదురైన దశలు ఉన్నాయి. అయినా రాజకీయాన్ని వదిలిపెట్టలేదు. 2004లో సమాజ్వాదీ పార్టీ అభ్యర్థిగా గద్వాల్ నుంచి గెలిచి శాసనసభలోకి ప్రవేశించడం ఆమె కెరియర్లో కీలక మలుపుగా మారింది. ఆ తర్వాత కాంగ్రెస్తో అనుబంధం మరింత బలపడింది. 2004 విజయం గురించి మాట్లాడేటప్పుడు ఒక అంశాన్ని విస్మరించకూడదు. ఆ ఎన్నికల్లో గెలిచింది కేవలం ఒక పార్టీ కాదు, ఒక వ్యక్తిగత రాజకీయ నెట్వర్క్. పార్టీ బలం పరిమితంగా ఉన్నా ప్రజలతో ప్రత్యక్ష అనుబంధం ఉంటే ఎన్నికలు గెలవచ్చని డీకే అరుణ నిరూపించారు. అదే కారణంగా ఆమెను రాష్ట్ర కాంగ్రెస్ కూడా ప్రత్యేకంగా గమనించడం ప్రారంభించింది. ఇక్కడే ఒక రాజకీయ ప్రశ్న తలెత్తుతుంది. సాధారణంగా ప్రాంతీయ ప్రభావం ఉన్న నాయకులు ఒకే పార్టీకి పరిమితమవుతారు. కానీ డీకే అరుణ విషయంలో వ్యక్తిగత రాజకీయ బలం, స్థానిక నెట్వర్క్, ప్రజల్లో గుర్తింపు, ఇవి పార్టీ కంటే ముందే చర్చకు వచ్చేవి.
అదే ఆమె బలమా లేక తర్వాత రాజకీయ నిర్ణయాలకు కారణమా అనే ప్రశ్నకు సమాధానం తర్వాతి దశలో కనిపిస్తుంది. 2004 తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆమె ప్రాధాన్యం క్రమంగా పెరిగింది. ప్రజా సమస్యలపై దూకుడు, పాలమూరు ప్రాంతానికి సంబంధించిన అంశాలపై తరచూ గళమెత్తడం, పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా వ్యవహరించడం వల్ల రాష్ట్ర స్థాయిలో గుర్తింపు పెరిగింది. వైఎస్ రాజశేఖరరెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్లో ఒక ప్రత్యేకత ఉండేది. ప్రజల్లో పనిచేసే నాయకులకు అవకాశాలు ఇవ్వటం, జిల్లా స్థాయిలో ప్రభావం ఉన్న నాయకుల్ని రాష్ట్ర స్థాయికి తీసుకురావటం. డీకే అరుణ కూడా ఆ తరహాలో ముందుకు వచ్చిన నాయకుల్లో ఒకరు. అందుకే ఆమె రాజకీయ ఎదుగుదల కేవలం వ్యక్తిగత ప్రయాణం మాత్రమే కాదు, అప్పటి కాంగ్రెస్ రాజకీయ వ్యూహంలో కూడా భాగమైంది. 2009 ఎన్నికల్లో మరోసారి గద్వాల్ నుంచి గెలిచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో మంత్రిగా అవకాశం దక్కింది. పరిశ్రమలు, ఖాదీ, గ్రామీణ పరిశ్రమలు, తర్వాత సమాచార ప్రజా సంబంధాల శాఖ వంటి బాధ్యతలు నిర్వహించారు. మంత్రి పదవి అంటే కేవలం అధికార కుర్చీ కాదు, ప్రభుత్వ నిర్ణయాలపై బాధ్యత, ప్రజల అంచనాలు, పార్టీ ఆశలు ఇవన్నీ ఒకేసారి భుజాలపై పడతాయి. డీకే అరుణకు కూడా అదే పరిస్థితి ఎదురైంది. ప్రతి నాయకుడి జీవితంలో ఒక దశ వస్తుంది. అప్పటి వరకు ఆయన లేదా ఆమె ప్రజల కోసం పోరాడే నాయకులు, ఆ తర్వాత ప్రభుత్వంలో నిర్ణయాలు తీసుకునే వ్యక్తి. ఈ రెండు పాత్రలు పూర్తిగా భిన్నమైనవి. ఉద్యమ రాజకీయాల నుంచి పరిపాలనా రాజకీయాలకు మారటం అంత సులభం కాదు. డీకే అరుణ కూడా ఆ మార్పును ఎదుర్కొన్నారు. అయితే ఆమె రాజకీయ జీవితాన్ని కేవలం మంత్రి పదవితో కొలవటం సరైంది కాదు. ఎందుకంటే అదే సమయంలో రాష్ట్ర రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. వైఎస్ రాజశేఖరరెడ్డి మరణం, కాంగ్రెస్లో నాయకత్వ మార్పులు, తెలంగాణ ఉద్యమం ఉధృతం, రాష్ట్ర విభజన చర్చలు, ఈ పరిణామాలన్నీ ఒక్కో నాయకుడి రాజకీయ భవిష్యత్తును ప్రభావితం చేశాయి. ఆ మార్పుల తాకిడికి డీకే అరుణ రాజకీయాలపైన పడింది. ఒకవైపు కాంగ్రెస్లో మారుతున్న సమీకరణలు, మరోవైపు తెలంగాణలో ప్రాంతీయ రాజకీయాలపై పెరుగుతున్న ప్రభావం, ఇంకోవైపు కొత్త రాజకీయ శక్తుల ఆవిర్భావం. ఈ మూడు పరిణామాలు కలిసి డీకే అరుణ రాజకీయ జీవితాన్ని మరో కీలక మలుపు వైపు తీసుకెళ్లాయి. ఒక నాయకుడి రాజకీయ ప్రయాణం నిర్ణయించేది కేవలం గెలుపోటలు మాత్రమే కాదు, కాలం మారినప్పుడు తీసుకునే నిర్ణయాలే ఆ నాయకుడి భవిష్యత్తు రాస్తాయి. డీకే అరుణ విషయంలో కూడా అదే జరిగింది. కాంగ్రెస్లో అంచెలంచెలుగా ఎదిగారు, ఎమ్మెల్యేగా గెలిచారు, మంత్రిగాను పనిచేశారు, జిల్లాలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. కానీ రాజకీయాలు ఎప్పుడూ ఒకేలా ఉండవు కదా. రాష్ట్రం మారింది, రాజకీయ సమీకరణాలు మారిపోయాయి, పార్టీల బలం మారింది, నాయకుల ప్రాధాన్యం కూడా మారింది. అలాంటి సమయంలో కాంగ్రెస్లోనే కొనసాగి పోరాడాల్సిన పరిస్థితి లేదా? లేక అప్పటికే ఆ పార్టీ భవిష్యత్తుపై ఆమెకు సందేహాలు మొదలైపోయాయా? తెలంగాణ రాజకీయాల్లో వస్తున్న మార్పులు ముందుగానే అంచనా వేసి కొత్త నిర్ణయం తీసుకున్నారా? బీజేపీలో చేరడం వెనుక కేవలం అసంతృప్తే కారణమా? లేక చాలా దూరం ఆలోచించి వేసిన రాజకీయ ఎత్తుగడ? కాంగ్రెస్ను వీడిన తర్వాత డీకే అరుణ రాజకీయ గ్రాఫ్ ఎలా మారింది? బీజేపీలో ఆమెకు దక్కిన ప్రాధాన్యం ఎంత? అసలు కాంగ్రెస్ నుంచి కమలం వరకు ఆమె ప్రయాణం వెనుక దాగి ఉన్న రాజకీయ కథేంటో చూద్దాం. డీకే అరుణ రాజకీయ శైలిని పరిశీలిస్తే ఒక విషయం స్పష్టంగా కనిపిస్తుంది. ఆమె ఎప్పుడూ మౌన రాజకీయాలను నమ్మిన నాయకురాలు కాదు. ప్రజా సమస్యలపై మాట్లాడాల్సి వస్తే సొంత ప్రభుత్వాన్నైనా ప్రశ్నించడానికి వెనుకాడని నాయకురాలుగా గుర్తింపు తెచ్చుకున్నారు. పాలమూరు జిల్లాకు సాగునీరు, తాగునీరు, ఉపాధి, అభివృద్ధి వంటి అంశాలను పదే పదే ప్రస్తావిస్తూ వచ్చారు. అధికారంలో ఉన్నప్పుడు ప్రజల అంచనాలను నెరవేర్చాల్సిన బాధ్యతను గుర్తు చేస్తూనే అధికారంలో లేనప్పుడు ప్రభుత్వాన్ని ప్రశ్నించే పాత్రను కూడా పోషించారు. అందుకే డీకే అరుణ రాజకీయాలను కేవలం పదవుల కోణంలో చూడటం కంటే ప్రజా సమస్యలతో ముడిపడిన నాయకత్వంగా చూసేవాళ్లు కూడా ఉన్నారు. అయితే రాజకీయాల్లో ప్రజా గుర్తింపు ఒక్కటే సరిపోదు. మారుతున్న రాజకీయ సమీకరణలను అర్థం చేసుకుని వాటికి అనుగుణంగా ముందుకు సాగటం అంతే ముఖ్యం.
అయితే తెలంగాణ రాజకీయాల్లో కొత్త అధ్యాయం మొదలైంది. రాష్ట్రం ఏర్పడాలన్న లక్ష్యం నెరవేరిన తర్వాత ప్రజల దృష్టి అభివృద్ధి, పాలన, ప్రత్యామ్నాయ రాజకీయాలపై పడింది. ఒకప్పుడు కాంగ్రెస్కు అండగా నిలిచిన సామాజిక వర్గాలు కూడా కొత్త రాజకీయ అవకాశాల కోసం ఎదురుచూడటం ప్రారంభించాయి. ఇదే సమయంలో జాతీయ స్థాయిలో బీజేపీ ప్రభావం పెరుగుతుండగా తెలంగాణలో కూడా తన బలాన్ని పెంచుకోవడానికి ఆ పార్టీ ప్రయత్నాల్ని వేగవంతం చేసింది. ఈ మార్పులన్నింటినీ డీకే అరుణ వంటి అనుభవజ్ఞులైన నాయకులు కూడా నిశితంగా గమనిస్తున్నారు. రాజకీయాల్లో కొన్ని నిర్ణయాలు ఒక్క రోజులో తీసుకున్నట్లు కనిపించినా వాటి వెనుక నెలలు, సంవత్సరాల ఆలోచన ఉంటుంది. డీకే అరుణ జీవితంలో కూడా అలాంటి నిర్ణయం తీసుకునే సమయం దగ్గర పడుతోంది. ఆ నిర్ణయం ఆమె రాజకీయ భవిష్యత్తుని మాత్రమే కాదు, తెలంగాణ బీజేపీ సమీకరణను కూడా ప్రభావితం చేసింది. 2014తో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్ర ముగిసింది. తెలంగాణ కొత్త రాష్ట్రంగా ఆవిర్భవించింది. రాష్ట్ర విభజనతో పాటు రాజకీయ సమీకరణలు కూడా పూర్తిగా మారిపోయాయి. తెలంగాణ ఉద్యమాన్ని ముందుండు నడిపించిన టీఆర్ఎస్ అధికారంలోకి రావడంతో కాంగ్రెస్ ఒక్కసారిగా ప్రతిపక్షానికి పరిమితమైంది. ఒకప్పుడు అధికారంలో ఉన్న నాయకులు ఇప్పుడు తమ రాజకీయ ఉనికిని కాపాడుకోవలసిన పరిస్థితి ఎదుర్కొన్నారు. డీకే అరుణ కూడా అదే పరిస్థితిని ఎదుర్కొన్నారు. పాలమూరులో తనకంటూ బలమైన నాయకురాలిగా గుర్తింపు ఉన్నప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ బలహీనపడటం ఆమె రాజకీయ ప్రయాణంపైన ప్రభావం చూపింది. ఇక్కడ ఒక విషయం స్పష్టమైంది. ప్రజల్లో వ్యక్తిగత బలం ఒకటి, పార్టీ బలం మరొకటి. ఈ రెండూ ఒకే స్థాయిలో ఉంటేనే రాజకీయ ప్రయాణం సాఫీగా సాగుతుంది. లేకపోతే ప్రతి ఎన్నిక కొత్త సవాలుగా మారుతుంది. రాజకీయాల్లో ఒక్కోసారి నాయకుడి కంటే పరిస్థితులే పెద్ద నిర్ణయాలు తీసుకుంటాయి. తెలంగాణ ఏర్పడిన తర్వాత అదే జరిగింది. టీఆర్ఎస్ వేగంగా విస్తరిస్తుంటే కాంగ్రెస్లో నాయకుల వలసలు మొదలయ్యాయి. జిల్లాలో పార్టీ కేడర్ కూడా అయోమయంలో పడింది. అలాంటి సమయంలో కాంగ్రెస్లో కొనసాగుతున్న డీకే అరుణకు కూడా రాజకీయంగా క్లిష్ట పరిస్థితులు ఎదురయ్యాయి. పార్టీని బలోపేతం చేయాలా లేక కొత్త రాజకీయ అవకాశాలను పరిశీలించాలా అనే చర్చలు అప్పటి రాజకీయ వర్గాల్లో వినిపించేవి. అయితే ఆమె మాత్రం బహిరంగంగా కాంగ్రెస్ తరపునే పోరాడుతూ కనిపించారు. అదే సమయంలో పాలమూరు అభివృద్ధి, సాగునీటి అంశాలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించే నాయకురాలిగాను తన పాత్రను కొనసాగించారు. రాజకీయాల్లో ఓటమి అనేది ఒక ముగింపు కాదు, కొత్త నిర్ణయాలకు మొదటి అడుగు మాత్రమే. డీకే అరుణ రాజకీయ జీవితంలో కూడా అదే జరిగింది. ఎన్నికల ఫలితాలు మారాయి. రాష్ట్ర రాజకీయాల దిశ మారింది. ప్రజల అంచనాలు కూడా మారాయి. అలాంటి సమయంలో చాలామంది నాయకులు రాజకీయంగా నిశ్శబ్దంగా మారిపోతారు. కానీ డీకే అరుణ మాత్రం తన రాజకీయ ఉనికిని నిలబెట్టుకోవటానికి ప్రయత్నించారు. జిల్లాలో పార్టీ కార్యక్రమాలు, ప్రజా సమస్యలపై స్పందన, ప్రభుత్వంపై విమర్శలు ఇవన్నీ కొనసాగించారు. అయితే రాష్ట్ర రాజకీయాల్లో మారుతున్న సమీకరణలు మాత్రం కొత్త దిశగా పయనిస్తున్నాయి. ఇక్కడే ఒక ప్రశ్న ముందుకు వస్తుంది. డీకే అరుణ వ్యక్తిగతంగా బలమైన నాయకురాలైతే కాంగ్రెస్లోనే కొనసాగి మరింత పోరాడే అవకాశం లేదా? రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం ఆ సమయంలో తెలంగాణలో కాంగ్రెస్ భవిష్యత్తుపై అనేక సందేహాలు నెలకొన్నాయి. మరోవైపు జాతీయ స్థాయిలో బీజేపీ బలపడుతోంది. తెలంగాణలో కూడా ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగాలనే ప్రయత్నం చేస్తోంది. ఈ రాజకీయ మార్పులను చాలామంది నాయకులు తమ తమ కోణంలో అంచనా వేస్తున్నారు. డీకే అరుణ కూడా ఆ పరిణామాలను నిశితంగా పరిశీలిస్తున్న నాయకుల్లో ఒకరిగా కనిపించారు. ప్రతి రాజకీయ నాయకుడి జీవితంలో ఒక నిర్ణయం తర్వాత 10 ఏళ్ల రాజకీయాలను నిర్ణయిస్తుంది. డీకే అరుణ విషయంలో ఆ నిర్ణయం కాంగ్రెస్ను వీడటమే. దాదాపు 2 దశాబ్దాల రాజకీయ అనుబంధం ఉన్న పార్టీని విడిచిపెట్టడం చిన్న విషయం కాదు. ఇది కేవలం పార్టీ మార్పు కాదు, కొత్త రాజకీయ అధ్యయనానికి నాంది. కానీ ఆ నిర్ణయం ఒక్కరోజులో తీసుకున్నది కాదు. మారుతున్న రాష్ట్ర రాజకీయాలు, జాతీయ రాజకీయాలు, పార్టీ అంతర్గత పరిస్థితులు, భవిష్యత్ రాజకీయ అవకాశాలు ఈ అన్నిటినీ బేరీజు వేసుకున్న తర్వాతే ఆమె అడుగు వేశారనే విశ్లేషణ కూడా వినిపిస్తోంది.
రాజకీయాల్లో పార్టీ మారడం ఒక వార్త కావచ్చు, కానీ ఆ పార్టీ మార్పు తర్వాత నాయకుడి రాజకీయ గ్రాఫ్ ఎలా మారిందనేదే అసలు విశ్లేషణ. డీకే అరుణ కూడా కాంగ్రెస్ను వీడి బీజేపీలో చేరారు. అయితే ఆ నిర్ణయం తీసుకున్నాక ఆమె రాజకీయ ప్రయాణం నిజంగా అనుకున్న దిశలోనే సాగిందా? బీజేపీ ఆమెకు కేవలం ఒక కొత్త వేదికను మాత్రమే ఇచ్చిందా, లేక జాతీయ రాజకీయాల్లో ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చిందా? తెలంగాణలో బీజేపీ బలపడేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో డీకే అరుణ వంటి సీనియర్ నాయకురాలి చేరిక పార్టీకి ఎంత ఉపయోగపడింది? డీకే అరుణకు బీజేపీ ఎంత ప్రాధాన్యం ఇచ్చింది? జాతీయ ఉపాధ్యక్ష పదవి, మహబూబ్ నగర్ ఎంపీగా విజయం, ఇవన్నీ యాదృచ్ఛికంగా జరిగాయా, లేక ముందే వేసుకున్న రాజకీయ వ్యూహంలో భాగమా? కాంగ్రెస్లో జిల్లా నాయకురాలుగా ఉన్న డీకే అరుణ బీజేపీలో జాతీయ స్థాయికి ఎలా ఎదిగారు? తెలంగాణ రాజకీయాల్లో ఆమె పాత్ర ఇప్పుడు ఎంత కీలకం? కమలం పార్టీలో ఆమె ప్రభావం ఏ స్థాయిలో ఉంది? డీకే అరుణ రాజకీయ జీవితంలో కొత్త అధ్యాయాన్ని ఇప్పుడు చూద్దాం. 2019లో డీకే అరుణ భారతీయ జనతా పార్టీలో చేరినప్పుడు దాన్ని చాలామంది ఒక సాధారణ పార్టీ మార్పుగా మాత్రమే చూశారు. కానీ రాజకీయాల్లో ప్రతి చేరిక వెనుక ఒక వ్యూహం ఉంటుంది. తెలంగాణలో బీజేపీ తన బలాన్ని పెంచుకోవాలనుకుంటున్న సమయం అది. కాంగ్రెస్ ప్రజల్లో గుర్తింపు ఉన్న నాయకుల్ని తమ వైపు ఆకర్షించడం ద్వారా ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగాలని బీజేపీ భావించింది. అదే సమయంలో కాంగ్రెస్లో భవిష్యత్తు అవకాశాలు తగ్గుతున్నాయనే అభిప్రాయం పలువురు నాయకుల్లో కనిపించింది. ఈ రెండు రాజకీయ అవసరాలు కలిసినప్పుడు డీకే అరుణ కమలం కండువా కప్పుకున్నారు. అది వ్యక్తిగత నిర్ణయం మాత్రమే కాదు, రాష్ట్ర రాజకీయాల్లో మారుతున్న సమీకరణలకు ఇచ్చిన ఒక రాజకీయ సమాధానంగా కూడా చూడవచ్చు. బీజేపీలో చేరిన తర్వాత డీకే అరుణ పాత్రం కేవలం పార్టీ సభ్యురాలుగా మాత్రమే పరిమితం కాలేదు. తెలంగాణలో పార్టీ విస్తరణ కార్యక్రమాల్లో ఆమెను కీలకంగా వినియోగించింది బీజేపీ. జిల్లాల పర్యటనలు, ప్రజా సమస్యలపై ఉద్యమాలు, అధికార పార్టీపై విమర్శలు, పార్టీ కార్యక్రమాల్లో చురుకైన భాగస్వామ్యం, ఇలా క్రమంగా ఆమెకు రాష్ట్ర స్థాయిలో మరింత బాధ్యతలు అప్పగించబడ్డాయి. రాజకీయాల్లో నాయకుడిపై పార్టీ నమ్మకం పెరగాలంటే ఎన్నికల్లో గెలవటం ఒక్కటే ప్రమాణం కాదు. పార్టీ కోసం పనిచేసే సామర్థ్యం, సంస్థాగతంగా నాయకత్వాన్ని బలోపేతం చేసే నైపుణ్యం కూడా అంతే ముఖ్యం. డీకే అరుణ విషయంలో బీజేపీ అదే కోణాన్ని చూసిందనే అభిప్రాయం రాజకీయ విశ్లేషకుల్లో ఉంది. ఆ తర్వాత ఆమెను పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలుగా నియమించడం డీకే అరుణ రాజకీయ జీవితంలో మరో కీలక మలుపు. ఇది కేవలం ఒక పదవి కాదు, రాష్ట్ర రాజకీయాలను దాటి జాతీయ స్థాయిలో పార్టీ నాయకత్వం ఆమెపై ఉంచిన విశ్వాసానికి ప్రతీకగా కూడా భావించవచ్చు. తెలంగాణ నుంచి బీజేపీ నాయకత్వంలో కీలక స్థానాన్ని దక్కించుకున్న మహిళా నాయకుల్లో డీకే అరుణ ఒకరిగా నిలిచారు. అయితే రాజకీయాల్లో పదవులు రావటం కంటే ఆ పదవిని ప్రజల్లో ప్రభావంగా మార్చుకోవటం పెద్ద సవాలు. అదే సమయంలో తెలంగాణలో బీజేపీ కూడా తన రాజకీయ విస్తరణ కోసం కొత్త వ్యూహాలను అమలు చేస్తోంది. ఆ వ్యూహాల్లో డీకే అరుణ పాత్ర ఏమిటి, ఆమె నిజంగా పార్టీకి ఎంత బలం చేకూర్చారు అనే చర్చలు కూడా కొనసాగాయి. రెండు 2024 లోక్సభ ఎన్నికలు డీకే అరుణ రాజకీయ జీవితానికి మరో పరీక్షగా మారాయి. మహబూబ్ నగర్ నుంచి బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన ఆమె విజయం సాధించి పార్లమెంట్లో అడుగుపెట్టారు. ఈ విజయం వ్యక్తిగతంగా ఆమె రాజకీయ ప్రస్థానానికి కొత్త అధ్యయనం అయితే, తెలంగాణలో బీజేపీ కూడా ఒక కీలక సంకేతంగా మారింది. కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరిన నాయకురాలు ఇప్పుడు అదే పార్టీ తరఫున లోక్సభలో ప్రజలకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. రాజకీయాల్లో కాలం మారితే పాత్రలు కూడా ఎలా మారతాయో డీకే అరుణ ప్రయాణం మరోసారి చూపించింది. అయితే డీకే అరుణ రాజకీయాలను కేవలం పార్టీ మార్పు, పదవుల విజయాలతో మాత్రమే విశ్లేషిస్తే పూర్తి చిత్రం కనిపించదు. పాలమూరు రాజకీయాల్లో ఆమెకు ఇప్పటికీ ఉన్న ప్రభావం, బీజేపీలో ఆమెకు దక్కిన సంస్థాగత గుర్తింపు, మహిళా నాయకురాలిగా ఆమె కొనసాగుతున్న రాజకీయ ప్రయాణం, ఇవన్నీ కలిపే డీకే అరుణ రాజకీయ వ్యక్తిత్వాన్ని నిర్మించాయి. ఒకప్పుడు కాంగ్రెస్లో దూకుడైన స్వరంగా వినిపించిన నాయకురాలు ఇప్పుడు బీజేపీలో కూడా అదే దూకుణ్ణి కొనసాగిస్తున్నారు.
రాజకీయాల్లో ఒక నాయకుడిని అంచనా వేయాలంటే ఆయన ఎన్ని పదవులు చేపట్టారనేది ఒక్కటే ప్రమాణం కాదు. కాలం మారినప్పుడు, ప్రజల తీర్పు మారినప్పుడు, రాజకీయ పరిస్థితి మారినప్పుడు కూడా తన ఉనికి నిలబెట్టుకున్నారా లేదా అన్నదే అసలు కొలమానం. డీకే అరుణ రాజకీయ ప్రయాణం కూడా అలాంటి ఎన్నో మలుపులు చూస్తుంది. కాంగ్రెస్లో ప్రారంభమైన ప్రయాణం బీజేపీలో కొత్త అధ్యాయానికి చేరుకుంది. అయితే ఈ ప్రయాణం ఎక్కడితో ముగిసిపోయిందా, లేక ఇంకా పెద్ద రాజకీయ పాత్ర కోసం ఎదురు చూస్తోందా? తెలంగాణ రాజకీయాల్లో డీకే అరుణ స్థానం ఏంటి? ఆమె ముందున్న అవకాశాలు, సవాళ్లు ఏంటి? లెట్స్ వాచ్. తెలంగాణ బీజేపీ గురించి మాట్లాడితే రాష్ట్రంలో ప్రాంతీయంగా బలమైన నాయకులు చాలా తక్కువ. అలాంటి సమయంలో పాలమూరు ప్రాంతంలో ప్రజల్లో గుర్తింపు, పరిపాలన అనుభవం, సంస్థాగత రాజకీయాలపై అవగాహన ఉన్న నాయకురాలిగా డీకే అరుణ పార్టీకి ఒక ఆస్తిగా మారారు. బీజేపీ కూడా ఆమెను కేవలం ఎన్నికల నాయకురాలిగా కాకుండా సంస్థను బలోపేతం చేసే నాయకత్వంలో భాగంగా చూడటం. అందుకే రాష్ట్ర స్థాయిలో సమావేశాలు, జాతీయ నాయకత్వంతో సమన్వయం, పార్టీ విస్తరణ కార్యక్రమాల్లో ఆమెకు వచ్చిన బాధ్యతలు ఈ రాజకీయ విశ్వాసానికి సంకేతంగా చెప్పవచ్చు. అయితే రాజకీయాల్లో ప్రతి విజయంతో పాటు కొత్త సవాళ్లు కూడా వస్తాయి. జాతీయ పార్టీలో నాయకత్వ బాధ్యతలు పెరిగిన కొద్దీ ప్రజల అంచనాలు కూడా పెరుగుతాయి. పాలమూరు ప్రజలు తమ ప్రాంత అభివృద్ధిపై ఆశలు పెట్టుకుంటే పార్టీ ఆమె నుంచి తెలంగాణలో మరింత రాజకీయ విస్తరణను ఆశిస్తోంది. ఒక నాయకుడు ఒకేసారి ప్రజల అంచనాలు, పార్టీ లక్ష్యాలు, వ్యక్తిగత రాజకీయ భవిష్యత్తు ఈ మూడింటిని సమతుల్యం చేయాల్సి ఉంటుంది. డీకే అరుణ ముందు కూడా ఇప్పుడు అదే పరిస్థితి ఉంది. తెలంగాణ రాజకీయాలు ఇప్పటికీ మార్పుల దశలోనే ఉన్నాయి. రాష్ట్రంలో అధికార, ప్రతిపక్ష సమీకరణలు ఎన్నికలకోసారి మారుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో అనుభవజ్ఞులైన నాయకుల పాత్ర మరింత కీలకం అవుతుంది. కాంగ్రెస్లో పనిచేసిన అనుభవం, ప్రభుత్వంలో మంత్రిగా వ్యవహరించిన పరిపాలనా పరిజ్ఞానం, ఇప్పుడు బీజేపీలో జాతీయ స్థాయిలో పనిచేస్తున్న అనుభవం, ఈ మూడు కోణాలు డీకే అరుణ రాజకీయ వ్యక్తిత్వాన్ని ఇతర నాయకుల కంటే భిన్నంగా నిలబెడుతున్నాయి. అయితే ప్రస్తుతం డీకే అరుణ రాజకీయ ప్రయాణంలో మరో ఆసక్తికరమైన చర్చ కూడా జరుగుతోంది. జాతీయ రాజకీయాల్లో ప్రధాని నరేంద్ర మోదీ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణపై ఊహాగానాలు వినిపిస్తున్న వేళ తెలంగాణ నుంచి ఎవరికి అవకాశం దక్కుతుందనే చర్చ కూడా వేడెక్కింది. ఇలాంటి సమయంలో కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకున్నాయి. డీకే అరుణకు కేంద్ర మంత్రివర్గంలో అవకాశం వచ్చే అవకాశాలు ఉన్నాయంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు తెలంగాణ బీజేపీలోనే కాదు, రాష్ట్ర రాజకీయాల్లోనూ చర్చకు దారితీశాయి. ఒక సీనియర్ నాయకుడి నోటి నుంచి వచ్చిన ఈ వ్యాఖ్యలు సాధారణ రాజకీయ స్పందనగా కాకుండా పార్టీలో జరుగుతున్న అంతర్గత చర్చలకు సంకేతమా అన్న విశ్లేషణలు కూడా వినిపిస్తున్నాయి. తెలంగాణ నుంచి ఇప్పటికే కేంద్ర మంత్రివర్గంలో ప్రాతినిధ్యం ఉన్నప్పటికీ రాబోయే రాజకీయ అవసరాలను దృష్టిలో పెట్టుకుని మరో నాయకుడికి అవకాశం కల్పించే అంశంపై చర్చలు జరుగుతున్నాయనే ప్రచారం కూడా అప్పట్లో రాజకీయ వర్గాల్లో వినిపించాయి. ప్రాంతీయ, సామాజిక సమతుల్యతతో పాటు రాష్ట్రంలో పార్టీని మరింత బలోపేతం చేయగల నాయకులకు ప్రాధాన్యం ఇవ్వాలనే ఆలోచన బీజేపీ అధిష్టానంలో ఉందనే విశ్లేషణలు వచ్చాయి. అలాంటి సమయంలో డీకే అరుణ పేరు వినిపించడం ఆమె పార్టీకి ఉన్న ప్రాధాన్యాన్ని సూచిస్తోందని కొందరు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. అయితే దీనిపై అధికారిక నిర్ణయం మాత్రం పార్టీ అధిష్టానం, ప్రధానమంత్రి కార్యాలయం పరిధిలోనే ఉంటుందని గుర్తు చేశారు. అదే సమయంలో మరోవైపు ఎంపీలు ఈట్ల రాజేందర్, ధర్మపురి అరవింద్ వంటి నాయకుల పేర్లు కూడా రాజకీయ చర్చల్లో వినిపించాయి. ఎవరికి అవకాశం దక్కుతుంది? తెలంగాణకు కేంద్రంలో మరింత ప్రాధాన్యం లభిస్తుందా అనే ప్రశ్నలు అప్పట్లో తరచూ వినిపించాయి. బీజేపీ వంటి జాతీయ పార్టీలో మంత్రివర్గ కూర్పు అనేది కేవలం వ్యక్తిగత పనితీరు ఆధారంగా మాత్రమే కాకుండా ఎన్నికల వ్యూహాలు, ప్రాంతీయ సమీకరణలు, సామాజిక ప్రాతినిధ్యం, పార్టీ అవసరాల వంటి అనేక అంశాల ఆధారంగా నిర్ణయించబడుతుంది. అందుకే డీకే అరుణ పేరు చర్చకు రావటం ఆమె రాజకీయ ప్రస్థానంలో మరో కీలక మైలురాయిగా మారింది.
డీకే అరుణ రాజకీయాలు పరిశీలిస్తే ఒక్క విషయం స్పష్టంగా అర్థమవుతుంది. ఆమె ప్రయాణంలో గెలుపులు ఉన్నాయి, ఓటములు ఉన్నాయి, పార్టీ మార్పు ఉంది, విమర్శలు ఉన్నాయి, ప్రశంసలు ఉన్నాయి. కానీ ఒక్క విషయం మాత్రం ఎప్పుడూ కనిపిస్తుంది: రాజకీయాల్లో తన ఉనికి నిలబెట్టుకోవాలనే పట్టుదల. అదే కారణంగా 2 దశాబ్దాలకు పైగా తెలంగాణ రాజకీయాల్లో ఆమె పేరు నిరంతరం చర్చల్లో ఉంటుంది. ప్రతి నాయకుడి ప్రయాణాన్ని ప్రజలే తుది తీర్పుతో నిర్ణయిస్తారు. డీకే అరుణ విషయంలో కూడా ఆ తీర్పు ప్రతి ఎన్నికతో కొత్తగా రాస్తూనే ఉంది. రాజకీయాలు ఎప్పుడూ స్థిరంగా ఉండవు. నిన్న ప్రత్యర్థిగా ఉన్నవాడు ఈరోజు మిత్రుడైపోతాడు. ఈరోజు అధికారంలో ఉన్నవాళ్ళు రేపు ప్రతిపక్షంలో ఉండొచ్చు. కానీ ప్రజల మధ్య తన గుర్తింపు నిలబెట్టుకునే నాయకులే కాలాన్ని దాటుకు నిలుస్తారు. డీకే అరుణ రాజకీయ ప్రయాణం కూడా అలాంటి ఎన్నో మలుపులతో సాగింది. కాంగ్రెస్ నుంచి బీజేపీ వరకు, ఎమ్మెల్యే నుంచి ఎంపీ వరకు, రాష్ట్ర రాజకీయాల నుంచి జాతీయ రాజకీయాల వరకు విస్తరించిన ఈ ప్రయాణం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ ప్రయాణంలో ముందున్న మలుపులు ఎలా ఉంటాయో వాటికి సమాధానం చెప్పేది మాత్రం రాగల రాజకీయాలే. ఇది ఈనాటి ద లీడర్ ప్రత్యేక కార్యక్రమం. నెక్స్ట్ ఎపిసోడ్లో మరో కీలక నేత గురించి తెలుసుకుందాం. చూస్తూనే ఉండండి ప్రైమ్ 9.